गं गणपतये नमः। हरिः ओम्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमो नमः। జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాల్లో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులని కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి జూన్ మాసంలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను గనక గమనించినట్లయితే ముఖ్యంగా వీరికి తృతీయంలో ఉన్నటువంటి కుజ భగవానుడు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా వేగవంతంగా మంచి ధైర్యంతో సమయస్ఫూర్తితో నాకు తిరుగు ఉండదు, నేను ఏ పనైనా సరే చేసేస్తాను అనేటటువంటి గట్టి యాటిట్యూడ్స్తో ఎటువంటి అడ్డు లేకుండా ముందుకు దూసుకు వెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అతి పరాక్రమవంతంగా అది ఎవరు చేయలేని పని కూడా నేను చేయగలను అనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అవినాభావన సంబంధము ఈ యొక్క జూన్ 20 లోపల చాలా చక్కటి అనుకూలతను కలుగు చేస్తున్నాయి. ఏ పనులైనా సరే ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలయందు అంటే ఇంటర్వ్యూలు కావచ్చు,
ఉద్యోగాలకు సంబంధించి వ్రాతపూర్వకమైనటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విషయాలలో వీరికి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కుజ భగవానుడు ఇస్తున్నాడు. తన యొక్క సొంత ఇంట్లో ఉండి అనుకూలంగా ఇస్తున్నాడు. ఏ ఎగ్జామ్ రాసినా సరే గట్టెక్కించేటటువంటి పరిస్థితి కుజ భగవానుడు ఇస్తున్నాడు. అలాగే ఈ కుజ భగవానుడు ఈ జూన్ 21వ తేదీ తర్వాత ఆయన 4వ స్థానంలోకి వచ్చినప్పుడు వీరు అంతకుముందు వీరికి సంబంధించిన పొలాలు కానీ, స్థలాలు కానీ, గృహాలు కానీ, వీటికి సంబంధించినటువంటి అమ్మకము, కొనుగోలు, ముఖ్యంగా అమ్మకం, ఈ అమ్మకానికి సంబంధించినటువంటి విషయాలకి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి విషయాల యందు కొంత అసౌకర్యం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ ఇబ్బందులు కలగడానికి అవతల వ్యక్తుల నుంచి వీరు కొంత థ్రెడ్స్, ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క స్థానంలో మారినప్పుడు. ముఖ్యంగా ఇంకో రకంగా చూడాలంటే వీరు అమ్మేసి వేరే చక్కగా 10 రూపాయలు లోన్ తీసుకొనైనా సరే ఇంకో గృహాన్ని, పెద్ద స్థలాన్ని కొనేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈయన ఉండటమే కాదు, ఈయన చూసే స్థానాన్ని బట్టి కూడా ఉంటుంది పరిస్థితి. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కాస్త విద్య యందు ఆసక్తి తగ్గటం, విద్యలో ఆటంకాలు, ప్రతిబంధకాలు, ధనము లేకపోవటం వలన విద్యలో ఎదగలేకపోవటం, అనుకున్న విద్యని సాధించకపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారికి యోగప్రదుడైనటువంటి శుక్రుడు విద్యాస్థానాధిపతి, ఉన్నత విద్యలందు, మామూలు సామాన్యమైనటువంటి విద్యలందు కూడా కారకుడు ఆయనే. 6వ స్థానంలో జూన్ 8 నుంచి ఉండటం, ఇప్పటి వరకు జూన్ 8 వరకు కూడా ఆయన 5వ స్థానం నుండి అఖండమైనటువంటి తెలివితేటలతో ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. నేను వేరే దేశాలకు వెళ్ళాలి, లేకపోతే వేరే చోట, ఇదే దేశంలో వేరే మంచి కాలేజీలో నేను ర్యాంకు, సీటు సాధించాలనుకున్న వాళ్ళకి చిన్న పాయింట్ లోపంతో వీరికి అన్నీ కూడా విఘాతాలు కలగటానికి అవకాశం. అంటే విద్యకి సంబంధించినటువంటి లోపాలు వీరిని ఇబ్బందులు పెట్టడానికి ఉంటాయి. అలాగే గురుడు, ముఖ్యంగా గురుడు కూడా వీరికి ధనాన్ని, లాభాన్ని కలుగజేస్తూ కుటుంబంలో మంచి సౌఖ్యాన్ని, అన్నదమ్ముల మధ్య సౌఖ్యాన్ని, ఏదైనా అప్పులుంటే ఆ అప్పులు తీర్చేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి ధనకారకుడైనటువంటి గురుడు మరి జూన్ 2వ తేదీన ఉచ్చస్థితిగతుడై 6వ స్థానంలోకి రావటం వలన వీరు ఆర్థికంగా లాభపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించటము, వీరికి ఉన్నటువంటి మరి జాతకంలో వీరికి ఏదైనా సరే దశలు, అంతర్దశలు ప్రతికూలంగా ఉండి లగ్నం నుంచి కూడా ఈ గురుడు గాని, శుక్రుడు గాని అయోగ్యకరమైనటువంటి స్థానాధిపతులై ఉన్నట్లయితే గనక ధన నష్టము తీవ్రంగా జరగడానికి అవకాశం ఉంది. అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం కూడా ఇబ్బందులు పడడానికి అవకాశం. ఎందుకంటే మనకి న్యాచురల్ జోడియాక్ లో ఈ గురు శుక్రులు ఇప్పుడు ఉన్నది హార్ట్ రిలేటెడ్ కి సంబంధించిన విషయాలయంతో, అలాగే ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి విషయాలయంతో. ఈయన శ్లేష్మకారకుడు, ఈయన హార్మోసిక్ కారకుడు. 6వ స్థానం అనేటటువంటిది రోగస్థానం. రోగస్థానంలో ఈ గురు శుక్రులు అత్యంత శుభగ్రహాలు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి కుంభరాశి వారికి ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదా వివాహ సంబంధిత ఇష్యూస్ కావచ్చు. కొంతమందికి వివాహం ఓకే అయిపోతుంది, సిద్ధమైపోయింది, ఈ నెలలో వివాహం అయిపోతుంది అనుకున్న వారికి ఒక్కసారి ఇబ్బందులు ఎదురైపోతాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబపరమైన ఇబ్బందులు కావచ్చు, ఏదో రకమైనటువంటి సమస్య వలన వివాహాల వ్యవస్థలో ఆటంకాలు కలగటం, ఇంట్లో విందు వినోదాలు చేయాల్సిన చోట ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి రావటం, ఆర్థికంగా ధన నష్టము, అప్పుల బాధ ఎక్కువ అవటం. పురుషులు అప్పుల స్థానంలో ఉంటే అప్పుల బాధ ఎక్కువైపోతుంది. గృహపరమైనటువంటి, భూపరమైనటువంటి, వాహనపరమైనటువంటి విషయాల్లో వారు
సౌఖ్యకరంగా అది ఉద్యోగ నిమిత్తం కొనుక్కోవచ్చు. కంపల్సరీ అవన్నీ కూడా బ్యాంకు ద్వారా రుణం తీసుకొని ఏదో ఒకటి వీటిల్లో వారు కొనేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దాని ద్వారా మీరు సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే కుంభరాశి వారికి 6వ స్థానంలో గురుడు ఉచ్చస్థితిని పొంది అటు ధనాన్ని చూస్తాడు, ఇటు ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ ఉద్యోగ పదవీ బాధ్యతలు వీరికి కలుగుతున్నాయి. స్వదేశంలో ఉద్యోగ పదవీ బాధ్యతలు కుంభరాశి వారికి కలుగుతున్నాయి. అసలు వచ్చేయాలన్న ఆలోచన కూడా ఉండదు కొంతమంది కుంభరాశి వారికి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఏదో రూపాయి జాబ్ చేసుకుంటే సాల్రా బాబు అనే ఆలోచన కూడా కలుగుతాయి. మరి సూర్య భగవానుడు వీరికి 4లో ఉండి జూన్ 14 వరకు, జూన్ 15 నుంచి 5లో ఉంటాడు. కాబట్టి ఇది కూడా విద్యా సంబంధిత దోషం కావచ్చు, తల్లి గారితో కానీ తండ్రి గారితో కానీ కాస్త ఆస్తులకు సంబంధించినటువంటి ధన విషయాలలో ఇబ్బందులు, అంటే మాట పట్టింపులు కావచ్చు, అట్లాగే బంధువులతో ద్వేషాలు కావచ్చు, సంతానంతో ద్వేషం కావచ్చు, వ్యాపారంలో అనుకున్న లాభం రాకపోవచ్చు, వీరికి ఉన్న ఆలోచనలు పక్కదారి పట్టచ్చు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రవి వలన కలుగుతుంటాయి. రవి వీరికి ప్రోద్బలంగా లేడు. అలాగే కుంభరాశి వారికి మీరు అంతకుముందు బంధువులకు కానీ తండ్రికి కానీ వ్యాపారాల్లో ఎవరైనా భాగస్వాములకు కానీ అవసరానికి సహాయం చేస్తుంటే అక్కడి నుంచి డబ్బు వచ్చే అవకాశం మీకు ఉంటుంది. ఈ యొక్క సూర్యుడు 5వ స్థానం ఉండడం ద్వారా కొంతమందికి ఆ విధంగా ధనలాభం, సహాయ సహకారాల ద్వారా వచ్చు. సంతానపరమైనటువంటి ఇబ్బందులు, ఇష్యూస్ వారిని కాస్త ఆలోచన రాహిత్యం వైపు తీసుకెళ్తాయి. అలాగే కుంభరాశి వారికి ఏలినాడి శనితో పాటుగా మరి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతు, మీరు వివాహ సంబంధిత విషయాలలో చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వివాహం అయిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అసలు వాళ్ళకి అర్థం కాదు ఎందుకు పడుతున్నామో తెలియదు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధ పెడతాయి. ఏలినాడి శని వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కాస్త లాభం బదులు ఆకస్మికంగా నష్టాలను కూడా తెచ్చిపెడతాయి. బుధుడు జూన్ 22 వరకు 21 వరకు కూడా పంచమ స్థానంలో ఉండి మంచి తెలివిగా ప్రవర్తించే వాళ్ళు, మంచి బుద్ధితో వెలిగేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కుంభరాశి వాళ్ళు ఈ బుధుడు 6వ స్థానంలోకి మారినప్పుడు ఒక రకంగా అది యోగ్యకరమైనప్పటికీ కూడా ఈ బుధ గురు శుక్రుడు, ఎవరైతే గురుడు శుక్రుడు మరి ఇబ్బందికరమైనటువంటి స్థానంలో ఉన్నారో ఈ బుధుడు అక్కడ ఉండేసరికి ఆకస్మికంగా ఆలోచనలన్నీ కూడా కొంత స్థాయి తగ్గిపోయి ఆలోచనలన్నీ కూడా అప్పులు తీర్చాలి అనేటటువంటి స్థానం బదులు ఈ యొక్క సౌఖ్యానికి ఇంకా అప్పులు చేయాలనే ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి 3 గ్రహాలు 6వ స్థానంలోకి వస్తున్నాయి. వాటిల్లో 2 గ్రహాలు కాస్త ఇబ్బందులు కలుగజేస్తూ, బుధుడు 6లో ఉన్నప్పటికీ వారితో కలిసేసరికి ఇచ్చే ఫలితాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఆకస్మికంగా సంతాన రూపకంగా వారి యొక్క అనారోగ్య సమస్య వలన కాస్త ఇబ్బందులు పడే పరిస్థితి కూడా కుంభరాశి వారికి కలుగుతోంది. శని వలన కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, ఆర్థిక సమస్యలు. కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా ఏ గ్రహము అనుకూలంగా లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని గ్రహాలకి జపతపాదులు చేయించుకొని నవగ్రహ పాశుపత హోమాన్ని చేసుకోండి. శుభప్రదమైనటువంటి జీవితం కలుగుతుంది. కాబట్టి కుంభరాశి వారికి గురువు మారినంత మాత్రాన ఉద్యోగపరంగా కొంచెం అవకాశం ఉంది, అప్పులు తీర్చే స్టామినా వస్తుందేమో కానీ ఇబ్బందులు అయితే తప్పే పరిస్థితి లేదు. అసలు గురు శుక్రుల బలం అయితే కనుక వీరికి పూర్తిగా నశించండి చెప్పవాలి. అయితే జన్మజాతకాన్ని అంటే ఇక్కడ బాలేదు కదా అన్నామని చెప్పి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి జన్మజాతకము సొంత పోర్ట్ఫోలియో ఉంటుంది, లగ్నం ఉంటుంది, దశలు అంతర్దశలు ఉంటాయి. అవి యోగిస్తే ఇవి వేరే రకంగా వారికి, ఎందుకంటే ఒక భావాన్ని మనము కొన్ని వేల రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుందండి. మనం వాటిల్లో మనకున్న సమయానుసారంగా 1, 2 చెప్పుకుంటూ ఉంటాం, ఇంకా ఎన్నో ఉంటాయి. అవన్నీ జన్మజాతకం ద్వారా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ధర్మో రక్షతి రక్షత, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు.